హాయ్. హాయ్. వాట్ ఇస్ యువర్ నేమ్? రసూల్. మీ పేరు? శశి. మీ పేరు? ఇస్మాయిల్. మీ ఇద్దరు బాగానే ఉన్నారు, మధ్యలో ఎందుకు శశి వచ్చాడు? తీసుకొని వచ్చాం. తీసుకొని అక్కడ వచ్చాడు. స్పేస్ లేదు, క్రియేట్ శశి చేసాం. ఎప్పుడన్నా ముస్లిం అమ్మాయిని సెట్ చేయరా అది అని అడిగాడా? ఆల్రెడీ ఉంది వాళ్ళకి, ఉండేదే అది. ఉందా? ఆ. సరే, ముస్లిం అమ్మాయిలు బాగుంటారా, క్రిస్టియన్ అమ్మాయిలు బాగుంటారా, హిందూ అమ్మాయిలు బాగుంటారా? అమ్మాయిలు ఎవరు బాగుంటారు అసలు? నాకేం అర్థం కావట్లేదు. అమ్మాయిలు బాగుంటారు, ముస్లిం హిందూ అయినే కాదు. అందరూ బాగుంటారు. అమ్మాయిలు అందరూ బాగుంటారు. అంటే ఏదో ఈ వీడియో చూసి ఎవరో ఒకరు ఇష్టపడతారనా? అయ్యో అయ్యో అయ్యయ్యో. ఒక అమ్మాయి బాగుంటుంది, ఎవరు? చెప్పను. లోకల్ గారు లాంటియా? లోకల్ గారు లాంటియా? విద్య. నా పేరు శ్రీ విద్యాగా. శ్రీ తీసేసాంగా. శ్రీ ఇచ్చంగా. ఎవరికి ఇచ్చారు? స్త్రీకి. సరే, రేపు పొద్దున్నే మీరు లెగవగానే అమ్మాయిగా మారిపోయారు. మేము పొద్దున్నే లేవం కదా. నిజం లేము. మీరు నిద్రలోంచి లెగవగానే మీరు అమ్మాయిగా మారిపోయారు పూర్తిగా, అప్పుడు ఫస్ట్ మీరు చేసే పని ఏంటి? డాన్స్ చేస్తాం. ఇద్దరం డాన్స్, బెల్లీ డాన్సా? ఇద్దరం మారిపోయామా? ఒక్కరేనా? ఒకరు మారారు, ఒకరు మారారు, ఇద్దరు పక్క పక్కనే పడుకున్నారు. అప్పుడు మీరే అనుమానించుకుంటారు మిమ్మల్ని మీరే, నైట్ ఏమైనా తప్పు చేశారని? లేదు లేదు లేదు, మనోడేగా, కానీ అడ్జస్ట్ అవుతాం అంతే. అన్ని రోజులు ఉండాం కదా. చెప్పండి, ఫస్ట్ మీరు అమ్మాయిగా మారగానే ఫస్ట్ మీరు చేసే పని ఏంటి? డాన్స్. అబ్బా చాలా తెలివి ఉన్నాడు నువ్వా. డాన్స్ ఒకసారి వేసి చూపించండి, ఒక స్టెప్, పుష్పాల స్టెప్ ఒకసారి వేసి. ఆయన స్పెషల్ ఆయన వేసాడు, మన స్పెషల్ మనం వేస్తాం. ఏ డాన్స్ చేస్తారు అమ్మాయిగా? ఏదైనా వేస్తాం. బెల్లీ డాన్స్, అలాగే అన్ని. అది బెల్లీ డాన్స్ ఇలా వేయరు, మేము క్రియేట్ చేస్తాం. తమ్ తామ్ తామ్ డాన్స్. అదేంటో తెలుసా? బాగా తాగొచ్చిన ఉప్పల బాల్ వేసి ఉంటుంది. ఉప్పల బాలుతో పొలవద్దు. విద్యతో పోల్చొచ్చు. నాతో పోల్చొద్దు ప్లీజ్. శ్రీ విద్య, సారీ. మీరే కదా అమ్మాయి అన్నారు, మీరు అమ్మాయే కదా. సరే, మీరేం చేస్తారు పొద్దున్న లేవగానే? అమ్మాయి నిద్ర శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతారు. మీరేం చేస్తారు? శవాసనం. తొందర ఎక్కువైపోయింది. నేనేమైతే షాక్ అవుతాను. షాక్ అంటే షాక్ అవుతా. లేదు లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నా, అర్జెంట్ అబ్బాయిగా చేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అమ్మాయి డ్రెస్ వేసుకుంటారు, అబ్బాయి డ్రెస్ వేసుకుంటారు? సరే, రేపు పొద్దున్నే మీరు లెగవగానే అమ్మాయిగా మారిపోయారు. మేము పొద్దున్నే లేవం కదా. నిజం లేము. మీరు నిద్రలోంచి లెగవగానే మీరు అమ్మాయిగా మారిపోయారు పూర్తిగా, అప్పుడు ఫస్ట్ మీరు చేసే పని ఏంటి? డాన్స్ చేస్తాం. ఇద్దరం బెల్లీ డాన్సా? ఇద్దరం మారిపోయామా? ఒక్కరేనా? ఒకరు మారారు, ఒకరు మారారు, ఇద్దరు పక్క పక్కనే పడుకున్నారు. మీరే అనుమానించుకుంటారు మిమ్మల్ని మీరే, నైట్ ఏమైనా తప్పు చేశారని? లేదు లేదు లేదు, మనోడేగా, కానీ అడ్జస్ట్ అవుతాం అంతే. అన్ని రోజులు ఉండాం కదా. చెప్పండి, ఫస్ట్ మీరు అమ్మాయిగా మారగానే ఫస్ట్ మీరు చేసే పని ఏంటి? డాన్స్. ఓకే, ఎలాంటి సమయాల్లో అబ్బాయిలు కంగారు పడతారు? జోబులో సిగరెట్ ప్యాకెట్ దొరికినప్పుడు. జోబులో సిగరెట్ ప్యాకెట్ దొరికినప్పుడు. చెప్పురా. తు బోల్ రే. బోల్ తూచే. తూచి బోల్. తీనో బోలో. ఎలాంటి సమయాల్లో కంగారు పడతారు? యాక్చువల్లీ కంగారు ఎప్పుడు పడలే, అందుకే పడతాడు ఆయన, ఆల్రెడీ నుంచలేకపోతాడు. సరిగ్గా నుంచొచ్చు కదా ఇంత నుంచి ఇట్లా. ఏదేదో క్వశ్చన్లు అడుగుతున్నావు, అదే కంగారు. సో వాట్? ఏదేదో కాదు, మీరు ఇందాక చెప్పారు కదా అమ్మాయిలా పుడితే అప్పుడు కంగారు అప్పుడు తేడా ఉంది. అప్పుడు కంగారు పడతారు.
వచ్చే జన్మలో ఎలా పుట్టాలనుకుంటున్నారు? అసలు జన్మే వద్దు. బతుకు చెడా అనుకుంటున్నారా మాది మీరు? వచ్చే జన్మలో ఎలా పుట్టాలనుకుంటున్నారు? బిలినియర్ ఆ? బిలినియర్. ఎందుకు? ఎందుకంటే ఇంకా చూస్తున్నాం ఇంకా ఏం చూసారు? ఈ చాలు ఈ బతుకు వద్దు మనకి. ఆ? బిలినియర్ గానే. ఇప్పుడు ఒక అంబానీ మళ్ళా వచ్చి పానీపూరి తినగలడా? మళ్ళా నిమ్మకాయ నీళ్ళు తాగలడా అక్కడ? అన్ని రూమ్ కి తెచ్చుకుంటాడు. ఆ? అన్ని రూమ్ లకి తెచ్చుకుంటాడు. ఆయన ప్రకృతిని గిఫ్ట్ పట్టు. ఆయన ప్రకృతిని ఆస్వాదించలేడు. ఆ మీరు ప్రకృతిని కొని ఆస్వాదిస్తాడు. డబ్బు శాశ్వతం కాదు. మనిషిలే శాశ్వతం. సరే, దానికి 4 వేళ్ళు ఉంటాయి, ఒక థంబ్ ఫింగర్ కూడా ఉంటుంది, కానీ దానికి ప్రాణం ఉండదు. సో సాడ్. మళ్ళీ చెప్పు. 4 ఏళ్ళు ఉంటాయి. 4 ఏళ్ళు. మెంటల్గా మన వల్ల ఈ పని కాదు. దేనివల్ల అవుద్ది? స్ట్రెయిన్. క్వశ్చన్ అడగండి రా. క్వశ్చన్ 4 ఏళ్ళు ఉంటాయి. షాప్ బయట బొమ్మ. షాప్ బయట బొమ్మ కాదు, ఇంకోటి దగ్గరలో ఉన్నారు. 4 ఏళ్ళు ఉంటాయి, ఈ థంబ్ ఫింగర్ కూడా ఉంటుంది, 5 ఫింగర్స్ ఉంటాయి, కానీ దానికి ప్రాణం ఉండదు. ఏంటది? కుచ్చు తేడా హే, ఏంటది? మై గాడ్. అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నారు ఈ క్వశ్చన్? మంచి పాయింట్ ఆఫ్ వ్యూలో, మంచి ఉద్దేశంలో అడుగుతున్నా. అట్లా కాదు అక్క స్వామి. నువ్వే ఏ పాయింట్? ఏం పాయింట్ ఆఫ్ వ్యూ అంటే లైక్ లైక్ టాయ్స్ గురించా ఇంకేదాని గురించా అని? అవన్నీ నేను చెప్తే నేను ఎందుకు ఇక్కడ? నేను అడగడం వరకే నా బాధ్యత, చెప్పడం నీ అడిగే అర్హత నీకు లేదు. ఆన్సర్ అడిగే అర్హత నువ్వు కనిపెట్టాలి. నాకు తెలియదు నా నడవదు. నేను అడిగాను అసలు మైక్ ఇటు తిప్పా. అదే మైక్ వచ్చింది. అడిగాను. కాదు. మీ సరే, ఫ్యూచర్లో మీ వైఫ్కి ఎంత శాలరీ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? శాలరీ గిల్లరీ ఏమీ లే, ఫస్ట్ బాగా చూసుకుంటే చాలు. అంటే ఇలా కళ్ళతోనా? ఎలాగైనా కళ్ళతో అయినా ఆడలు మిమ్మల్ని బాగా చూసుకుంటే మీరేమో వేరే వాళ్ళు తిరుగుతారు బయట. తిరుగుతున్నాం అదే ఒక 10 మంది ఉన్నారు లైన్లో. మనం ఆఫీస్ పోయినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు లేదేమో. అక్రమ సంబంధం అంటే అసలు ఏంటి? మీకు మీ గురించి చెప్తున్నా. మీరంటే అమ్మాయిలు అర్థమైందా? మీరు అమ్మాయి కదా? ఇప్పుడు అమ్మాయి మంచిగా ఉంది, పద్ధతి సౌమ్యంగా ఉంది. అలాంటి అమ్మాయి ఇలాంటి మీరు కూడా పద్ధతిగానే ఉన్నారు. మీరు కూడా సౌమ్యంగా తీసుకోవచ్చు కదా. Wow, what a beautiful moment. గాలికి పోయే కంప డాష్ కి చుట్టుకుంటే ఏంటి? డాష్ ఏంటి? ఇందా మీరు అన్నారు కదా నన్ను ఎందుకు ఇలా ఆగుతారని. అదే సరే చెప్పండి. దానికి ఫింగర్స్ ఉంటాయి కానీ ప్రాణం ఉండదు. వాట్ ఈస్ దిస్? లేడీస్ ఫింగర్స్ అనద్దు ప్లీజ్. ఓకే. ఫింగర్స్ ఉంటాయి, ప్రాణం ఉండదు. అయ్యా నువ్వు సైంటిస్టా? హ్యాండ్ కప్స్ కదా. సరే, న్యూటన్. ఓహో, గ్లౌజ్. ఎస్, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. గెలుచుకున్నారు. న్యూటన్ యాపిల్ ఎందుకు ఇస్తాడు? బత్తాయో ఎందుకు ఇసర్లా? బత్తాయో వాటర్ మిలన్ ఎందుకు ఇసర్లా? కరెక్టే రో. అప్పుడు దొరికింది అదే కదా, బత్తాయి అంటే సిమ్లాలో దొరికేది. వాటర్ మిలన్ ఇస్తే వాడు గుండె మీద పడి చచ్చిపోతాడు. అసలు వాడికి జుట్టు కూడా లేదని. సారీ, ఆయనకి జుట్టు కూడా లేదని.